షాలోమ్, మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 13వ కీర్తన 5వ వాక్యం. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచియున్నాను, నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. కీర్తనాకారుడైనటువంటి దావీదు దేవుణ్ణి ఘనపరుస్తున్నాడు, ఎంతగానో కొనియాడుతూ ఉన్నాడు. ఏమిటో ఇక్కడ మనం తెలుసుకుందాం. దావీదుకి తన మనసులో చాలా సంఘర్షణ ఉందండి. ఆ సంఘర్షణలో నేను ఓడిపోతానా గెలుస్తానా ఈ లోకం విషయంలో అని చాలా ఇబ్బంది పడుతున్నాడు. కానీ ఎప్పుడైతే ప్రభువుని ఆయన కృపను తలపోసుకున్నాడో ఖచ్చితంగా నేను గెలిచాను అనుకుంటున్నాడు. కారణం ఏమిటో తెలుసా? దేవుని కృపయందు నమ్మిక ఉంచుట. అంటే తను గెలిచినట్లే ధైర్యం చేకూరింది అతనికి, పూర్తి భరోసా తనకు దొరికింది. తన తలంపుల్లో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. మీకు మాట చెప్తాను వినండి. ప్రపంచాన్ని జయించేది ఏమిటో తెలుసా? మన విశ్వాసమే. పిరికితనం దరికి రానియద్దు. ఆందోళన చెందుతున్న మనస్సుకు దేవుని కృపపై నమ్మకం ఉంచితే అదే గొప్ప మందండి మనకి. ఎప్పటికీ కూడా పిరికి వారిలాగా ఆలోచించకూడదు. జయించాలి అంటే మన దృష్టి మనపైన ఉండకూడదండి. జయించాలంటే మన దృష్టి మన కష్టాల మీద వాటి మీద ఉండకూడదు. వీటన్నిటి నుంచి అనగా మనపై నుండి, మన కష్టాల నుండి మనము దృష్టిని దేవుని వైపుకు మళ్ళించాలి. ఎప్పుడైతే మనం దేవుని వైపుకు మళ్ళిస్తామో పరిస్థితులన్నిటినీ కూడా విశ్వాసంతో చూస్తాము. నిరుత్సాహం ఉండదు, నిరాశ ఉండదు, మన తలంపుల్లో కూడా ఎక్కడ తటపటాయింపు ఉండదు. సరికదా, నేను జయిస్తాననేటువంటి ఆత్మస్థైర్యం పెరుగుతుంది. అందుకే కీర్తనాకారుడు అంటున్నాడు, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. నువ్వు నాకు ఇచ్చావే, ఆ రక్షణ విషయమై నా హృదయం ఎంతో సంతోషిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు రక్షింపబడిన వాడవు, రక్షింపబడిన దానివైతే ఖచ్చితంగా నీవు నిరుత్సాహపడాల్సిన పని లేదు. దేవుని కృపను తలపోసుకో, దేవుని మీద ఆనుకో, దేవునిపై ఆధారపడు. నేను ఓడిపోతానేమో అనేటువంటి మాటే రానియొద్దు. నిన్ను నువ్వుగా ఆలోచించుకున్నప్పుడు నీకు పిరికితనం వచ్చేస్తుంది. నేనే పాటిదాన్ను, నా స్కిల్స్ ఎంత, నాకున్న వర్త్ ఎంత అనుకోవద్దు. ఎప్పుడు కూడా నువ్వు దేవుని కృపపై ఆధారపడి ఆయన కృపను విశ్వసించు. ముందుగా నీకిచ్చిన రక్షణను బట్టి సంతోషించు. తర్వాత జీవితాంతం వరకు కూడా ఆయన కృపను నమ్ము. ఆయన నీ చెయ్యి విడిచిపెట్టువాడు కాడు. కీర్తనాకారుని వలె మనము కూడా దేవునిపై ఆధారపడి నేను లోకమును జయిస్తాను అని సంపూర్ణముగా తీర్మానించుకుందుముగాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.